హలో అండి, వెల్కమ్ టు ఎస్డిఆర్ న్యూ ఫ్యాషన్స్. ఈరోజైతే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈరోజైతే కటింగ్స్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇదైతే బెనారసీ బ్లౌజ్. దీనికైతే కొంచెం డిజైన్ పెట్టమన్నారు. నేనైతే చూస్తున్న దీనికి బోట్ నెక్ బ్యాక్ కొంచెం బోట్ నెక్ షేప్ ఇచ్చేసి, ఇంకా ఫ్రంట్ అయితే యూ నెక్ ఇచ్చి హ్యాండ్స్కి కట్ వర్క్, బ్యాక్ గిన కట్ వర్క్ వచ్చేటట్టు ప్యాటర్న్ అయితే పెడదాం అనుకుంటున్నా. ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు. బోట్నికే బాగుంటుంది కదా దాని బాడీ మెజర్మెంట్స్ ఇచ్చేది వీళ్ళైతే. బెనారస్ కాకుండా ఇట్లా దీన్ని ఏమో ఏదో క్లాత్ అంటారు చూడు, ఆ టైప్ క్లాత్ అంటుంది కదా. బెనారసే ఫ్యాన్సీలా, ఇంకా అన్ని రకాలు వస్తున్నాయి బెనారస్లో, బెనారస్ డిజైన్లోనే. అక్క ఈరోజు ఏదో కామెంట్ వచ్చినట్టుంది. ఏమంటారా? ఏదో తార్నాక నుంచి అంట వేకెన్సీ ఉందా అని అడుగుతున్నారు. వేకెన్సీ ఉందా? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనమైతే ఉన్నాం కదా. ఒకవేళ నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఓపెన్ చేస్తే అప్పుడు తీసుకుందాం. ఇంకా ఎలాగో మనకి కావాలి కదా, అప్పుడైతే చెప్దాము. ఓకే, త్వరలో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం కదా. అక్కడ నువ్వు వెళ్ళిపోతావు, నేను ఓను. వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపోతావు. నేను ఓను, నేను ఇక్కడనే ఉంటామ్మా. వెళ్ళాలి దాన్ని. జూనియర్స్ కి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ చేద్దాము. రాజేశ్వరి పోతుంది. ఎందుకు రాజేశ్వరి? అందుకే నేను దాని డివైడ్ అయిదాం అనుకుంటున్నాము. ఒకరం ఇక్కడ. నేను కాలేను. ఎందుకు కావాలనా? ఇది వచ్చేసి బోట్ నెక్ దనా, బోట్ నెక్ షేప్ లో చూపిద్దాం ఒకసారి. ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ ఇది. 36 సైజు. 36 మన కటింగ్ అయితే వీళ్ళు ఎక్కడున్నా సరే తెలియలేదు. అయితే 36 సైజ్ కదా మన కటింగ్ దనా. ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే బాడీ మెజర్మెంట్స్ ఇచ్చిపోయారంటే పర్ఫెక్ట్ సెట్ అయిపోతాయి. వీళ్ళకిన చాలా లాంగ్ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి. ఈ సిస్టర్ వాళ్ళు అయితే వచ్చి బాడీ మెజర్మెంట్స్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళ బాడీ మెజర్మెంట్స్ అయితే జస్ట్ రౌండ్ 36, వేస్ట్ రౌండ్ 30. ఇది 30 సైజ్, 36 30 వేస్ట్ రౌండ్ అయితే కళ్ళు మూసుకొని కుట్టవచ్చు. చేద్దాం దాని. ఇంకొక బ్రాంచ్ అయితే ఓపెన్ చేయాలి అతి త్వరలో. అది ఎక్కడ అని అయితే చూస్తున్నాం. మెయిన్గా ఎక్కడ వేస్తే బాగుంటుంది అన్న. నియర్ బై మనకు పోయి వచ్చేటట్టు ఉండాలి మనంగిన. ఇక్కడైతే ఒకరు అయితే మేనేజ్ చేయాలి. ఒకరు అంటే ఇక్కడ సీనియర్ ఒకరు ఉండాలి, మనం కటింగ్ చేసేసి వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడ మనము నేను కటింగ్ చేసేస్తే నువ్వు అక్కడ వాళ్ళ నుండి కుట్టాలి. అమ్మా ఎందుకనా? నేను ఓనమ్మా, నేను ఇలా అయితే నడవదు. నేను ఇక్కడ మెయింటైన్ చేస్తా. నువ్వు ఎట్లాగో ఇక్కడ కటింగ్ చేసేసి వెళ్ళిపోతావు కదా. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5, డాట్ లెంత్ వచ్చేసి 10.5 వీళ్ళది. డాట్ లెంత్ అయితే కంపల్సరీ చూసుకొని పెట్టుకోవాలి. లోవర్ చెస్ట్ లెంత్ వచ్చేసి 13.5 వీళ్ళది, అంటే కరెక్ట్ సరిపోతుంది. బ్యాక్ ఫ్రంట్కి కొంతమందికి అయితే బ్యాక్ కంటే ఫ్రంట్ ఎక్కువ ఉంటుంది. అట్లా ఉన్న వాళ్ళకైతే పేపర్ కటింగ్ చేసుకొని చేసుకోవాలి. ఇంకా నేను డాట్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా ప్రిన్సెస్ కటింగ్ పీస్ సైడ్ 2.5, డాట్ టు డాట్ వచ్చేసి 3 ఇంచులు 2.5 అలా తీసుకున్నాను. ఇంకా వాళ్ళ చెస్ట్ రౌండ్ బట్టి అయితే డాట్ విడ్త్ వచ్చేస్తుంది. జస్ట్ నేను ఈ రెండు ఇక్కడ నుంచి 10.5 డాట్ లెంత్ నుంచి ఇక్కడ మనం తీసుకున్న 3 ఇంచుల వరకు అయితే జస్ట్ కర్వ్ అయితే ఇచ్చాను. ఇక్కడ నాకు ఎంతవరకు వీలైతే ఎంతవరకు లేపుతామో మనం అంతవరకు అయితే నేను ఇట్లా కర్వ్ షేప్ అయితే తీసుకుంటా. నాకు ఈ పక్కా కొలతలు అంటూ ఏముండవు. కొంతమంది ఒకవేళ వస్తే 5.5 దగ్గర అయితే వస్తుంది. మనం ఎంత కొలుసుకొని పెట్టినా కొలుసుకొని పెట్టకుండా నా కటింగ్కి అయితే 5.5 దగ్గర వస్తుంది. కొంతమందికి హామ్ రౌండ్లో కలిసిపోతుంది. కొంతమందికి ఇది బోట్ నెక్ షేప్ కాబట్టి ఇందులో కలిసిపోయింది. ఇంకొక 1/2 ఇంచ్ అయితే డాట్ మార్క్ అయితే కొట్టేసిన నేను. చంకా సైడ్ ఫ్రంట్ సైడ్ రావాలి కాబట్టి. ఇంకా మీకైతే బండ గుర్తు మెజర్మెంట్స్ ఇవి. నేను ప్రతిదీ కొలుసుకొని అస్సలు కట్ చేయను. మనం
పెట్టుకున్న తర్వాతకి వీళ్ళకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ వచ్చింది. అసలు నేను కొలతలు నేను చూడలేదు హామ్ రౌండ్ ఎంతో, హామ్ లెంత్ అయితే జస్ట్ నార్మల్గా 7 ఇంచెస్ పెట్టిన. కరెక్ట్గా నేను మార్కింగ్ చేసుకొని చూస్తే 8 ఇంచెస్ దగ్గర అయితే హామ్ రౌండ్ వచ్చింది. పర్ఫెక్ట్ బాడీకి అయితే అతుక్కొని పోతుంది. ఇంకా ఇది నేను ఫుల్ షోల్డర్ తీసుకున్నాను 7 అంటే 15 ఇంచెస్ కదా, 7.5 దగ్గర ఇలా అయితే నేను తీసేసుకున్నాను. ఇంకా నెక్ 10.5. దీనికి నేను ఒక 3 ఇంచెస్ నుంచి అయితే బోట్ నెక్ షేప్ అయితే గీసుకున్నా. దీనికి వచ్చేసి ఒక జస్ట్ ఇందులోనే కట్ వర్క్ వచ్చేటట్టు అయితే ఒక చిన్న డిజైన్ అయితే ఇద్దాము, నీట్గా కనిపిస్తుంది. వాళ్ళు ఫుల్ ఇవ్వమన్నారు కానీ ఇప్పుడు ఫుల్ కట్ వర్క్ ఇస్తే ఏమవుతుందంటే యూనెక్కి మొత్తం బెండ్ అయిపోతున్నాయి. అలా కాకుండానైతే నేను ఇలా అయితే కట్ వర్క్ అయితే ఇస్తున్నాను. కొంచెం బోట్ నెక్ షేప్ కింద వాళ్ళకి స్టైలిష్గా కనిపిస్తుంది కాబట్టి, మరి యూనెక్ అయితే డిఫరెంట్గా ఉండదు కాబట్టి ఇలా అయితే కటింగ్ చేస్తున్నాను. ఈ పోర్షన్ మాత్రం క్వీజింగ్ అయితే వచ్చేస్తుంది. నేను టైలరింగ్లో గిన కొన్ని టిప్స్ అయితే చెప్తుంటాను. మొత్తం బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్రెడీ మన లైవ్లో ఉన్నాయి, ఇంకా వీడియోస్లలో గిన ఉన్నాయి. ఇలా టిప్స్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క బాడీ మెజర్మెంట్స్కి ఒక్కొక్క ఎలా తీసుకోవాలని మీకు గిన అర్థమవుతుంది. అందుకే డైలీ మీరు వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, ఇంతేనా? హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నా చూడతానక్క. నేనైతే బోర్డుపల్ సైడ్ పెడదాం అనుకుంటున్నాను. అక్కడే ఉంటుంది, అక్కడ మంచిగా అనుకుంటున్నా. బోడుప్పల్ సైడ్ అటు సైడే పెడదామని. మనకి పోయి రావడానికి ఈజీ అయిపోతుంది, ఖాళీగా ఉండొద్దు మనం. ఏమంటావు? ఇంకో ఇద్దరికి పనిగిన దొరికినట్లు ఉంటుంది. మనకు కాకుండా మనతో పాటు ఇంకో ఇద్దరు, ఇప్పుడు ఇట్లా మనం ఎంతమందిని ఎమ్మింగ్ వాళ్ళతో కలిపి 6 మగ్గం వర్క్ వాళ్ళు లెక్కలేదా? అలాగేనా? వాళ్ళ లెక్క ఏముండదులే, ఎందుకంటే సీజన్లో ఇంకెక్కువ మెంబర్స్ కూడా వస్తారు కదా. వాళ్ళు సీజన్లో ఎక్కువ మెంబర్స్ ఉంటారు ఇంకా మన దగ్గర. అలా కొంచెం పఫ్ ఇద్దాం, పైన పఫ్ ఇస్తారు. హ్యాండ్స్లో వచ్చేసి వీళ్ళదైతే 9.5 ఉంది. నేను ఒక 1.5 ఇంచ్ అయితే కట్ చేస్తున్నాను, ఎందుకంటే పైన పఫ్ వస్తుంది కదా. కట్ చేసేసాను. నేను 3 ఇంచెస్ అయితే ఇక్కడ నేను పఫ్ అయితే తీసుకుంటున్నా. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే హ్యాండ్ డౌన్ తీసుకుంటున్నాను. చూడండి, మీరు ఎంత ఫార్ములాస్తో కట్ చేసినా కానీ ఆఖరికి వచ్చేది ఇదే కటింగ్. ఫార్ములాస్ ఫాలో అయ్యి నేను ఇబ్బంది పడి ఉన్నా. ఒక్కరి కటింగ్ ఒక్కొక్క ఫార్ములా యూజ్ చేసి కట్ చేసినప్పుడల్లా బ్లౌజ్లో ఆల్టరేషన్స్ వచ్చేది కదా దాని. అవునమ్మా, అప్పుడు ఇక్కడ ట్రయల్ చేస్తారంటే ఇక్కడ ట్రయల్ చేస్తాము అన్నప్పుడైతే అసలు వాళ్ళు మొత్తం వాళ్ళు వేసుకొని చూసి చేసిన దాకా అసలు ఎంత భయం ఉంటుండేనో. అంతే అంటావా? అవును, ఇట్లా టెన్షన్ పడేది నువ్వు. లాస్ట్ ఉమ్మప్పుడైతే రేపు వస్తుంది అన్నప్పటి నుంచి టెన్షన్ పడ్డది నాకైతే. ఎందుకంటే కొంతమంది బాడీ మెజర్మెంట్స్ తో అంటే వాళ్ళ బాడీని బట్టి బ్లౌజులు సెట్ కావడానికి చాలా కష్టం. నెక్స్ట్ డే వస్తుంటేనే ఓ అమ్మ అనుకున్నా నేను. మళ్ళీ ఇక అప్పటి నుంచి చూసి కదా పైన 3 ఇంచెస్ తీసుకున్నా నేను, జస్ట్ కరువు. ఇదైతే నేను నేర్చుకున్నప్పుడు, నేను 7th క్లాస్లో నేర్చుకున్న బ్లౌజ్ కటింగ్. అప్పుడు నేర్చుకున్నప్పుడు మా పిన్ని నాకు ఈ కటింగ్ నేర్పించింది, ఈ డిజైన్ కటింగ్. తర్వాతకి నాకు మళ్ళీ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్, అప్పటికి ఇంకా ఎవరికి అంటే కొన్ని డిజైన్స్ ఓల్డ్ మోడల్ అయిన వాళ్ళకి, ఇప్పుడు న్యూగా కుట్టే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ కటింగ్ నేర్పరు కదా, అంటే ట్రెండింగ్ ఉన్నదా నేర్పరు కదానా. ఈ కటింగ్ చాలా వరకు అప్పటి 25 ఇయర్స్ బ్యాక్, ఇది మన యూనిఫామ్ స్కూల్ 25 ఇయర్స్ బ్యాక్ కటింగ్ కాబట్టి అప్పటి వాళ్ళు నేను నాకు బొటికి మేడం ఇవ్వగానే కుట్టేసేది కవితవి. 2 ఇయర్స్ అయిందా మనం ఈ పఫ్ పెట్టబట్టి? ఎక్కువ 5-6 ఇయర్స్ అయింది పెట్టబట్టి. మనము ఓల్డ్ మోడల్ కావడానికి వచ్చింది మళ్ళా. అవునా? ఇదొకటి రేఖా కాలర్, ఒకటి ఎక్స్ట్రా వచ్చేసి రేఖా కాలర్ వస్తుంది చూడు. రేఖా కాలర్ అప్పుడు మనం స్కూల్ బ్లౌజ్ లో పెట్టుకునేది. ఎప్పుడైనా ఒక పని నేర్చుకొని ఉన్నామంటే ఎప్పటికైనా పని అయితే వచ్చి ఉండాలి. దీనికైతే నేను లోతులు దియ్యను. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే సేమ్ వచ్చేస్తుంది. ఇంకా పైన ఒక కచ్చక
అంటే ఎక్కడి వరకు కావాలి ఇంతవరకు రావాలని ఏం లేదు. మనకి హ్యాండ్కి సరిపోయేంత చూసుకొని ఇటు ఒక 3 ఫ్రిల్స్ అటు ఒక 3 ఫ్రిల్స్ అంటే ఒక 6 ఫ్రిల్స్ 7 ఫ్రిల్స్ వస్తే సరిపోతుంది అంతే, కరెక్ట్గా కూర్చుంటుంది. ఇంకెక్కువ పఫ్ లేవాలంటే అది వేరే కటింగ్ ఉంటుంది, అందరు దాన్ని ఇష్టపడరు. ఓన్లీ షోప్ టాప్గా వేసుకోవాలి, అది చంకలే పనికి రాదు ఆ కటింగ్ అయితే. ఎవరో ఒకరు అడుగుతారు అట్లా ఆ కటింగ్. రాజేశ్వరి ఏం చేస్తున్నావు? అయిపోయిందా? బ్లౌజ్ అయిపోవచ్చిందా? పెట్టేస్తున్నా, అయిపోయింది. 36 బ్లౌజ్ డోరీస్ అయిపోయినాయా? మన వాళ్ళకి చూపియాలి రాజేశ్వరి, స్టార్టింగ్ తీసేసిన డోరీస్ చూపిద్దాం. ఇప్పుడు దానికి నెక్స్ట్ కుట్టినప్పుడు చూపిద్దాం. అయిపోయిందా ఫ్రంట్ కటింగ్? ఫ్రంట్ కటింగ్ చేస్తున్నా. ఫ్రంట్ అయితే సేమ్ మనం ఇందాక ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ ప్రిన్సెస్ కటింగ్ పైన అయితే మార్కింగ్ వచ్చేస్తుంది దీనికి అంతే. ఇంకా డాట్ మార్క్ అయితే ఖచ్చితంగా డాట్ మార్క్ అయితే వీల్ మార్క్ వేసేసుకొని తీసేసేయాలి అంతే. ఫ్రంట్ బోట్ నెక్ డీప్ నెక్ కాక డీప్ నెక్. ఫ్రంట్ వచ్చేసి వీళ్ళది డీప్ నెక్ 7 ఇంచెస్ నెక్ లెంత్, బ్యాక్ మాత్రం హై నెక్. బ్యాక్ వస్తే ఉక్ అయినా పెట్టుకోవచ్చు, ఉక్ అయితే కంఫర్ట్ ఉండద్దనా, డోరీ అనుకో కంఫర్ట్ ఉంటుంది. ఫుల్ షోల్డర్ వస్తుంది. ఫ్రంట్ మాత్రం డీప్ నెక్ ఇలా వచ్చేస్తుంది. కరెక్ట్గా కూర్చుంటుంది. బ్లౌజ్ గిన బాడీ మీద అతుక్కుపోయినట్టు ఉండాలి. ఈ పీస్ మళ్ళీ ఎక్స్ట్రా వస్తుంది కదా. అందరు 36, 38 సైజ్ కటింగ్ చూపి అనిపించింది. ఇది 36 సైజ్ అండి. ఈరోజు అయితే ఇది, మొన్న అయితే 38 సైజ్ చూపించినాము. చూపిస్తున్నాం రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైపోతుంది. 2.5 3 ఇంచులు మనం ఎట్లాగ ఇక్కడ ఎంతైతే కట్ చేసినామో ఆ లెంత్ అది అనేది ఇక్కడ పెంచేసుకోవాలి అంతే, ఏం లేదు. వచ్చేసింది కదా నీకు 36 సైజ్ కటింగ్. అంటే అనుకున్నా నేను అంతే కదా, అడుగుతావు కదా నువ్వు, నాకు నేర్పిస్తా, నేను ముట్టేస్తా కదా, కట్ చేస్తా కదా అక్క. ఇది అది కొంచెం భయం అంతే, ఇక కొంచెం అలవాటు అయిన దగ్గర. చేస్తుంటే వస్తుంది. చూడండి ఎంత బాగుందో ప్రిన్సెస్ కటింగ్. చూస్తుంటే ఎంత నీట్గా కనిపిస్తుంది చూసిరా. జస్ట్ నేను ఏం వాడలేదు, ఏం ఫార్ములా వాడలేదు, జస్ట్ నార్మల్గానే కట్ చేసినాం. ఏముందే కదా, ఈ ఫార్ములాతోటి కట్ చేసి ఇట్లా నాలాగా ఫార్ములా కాదు, నాలాగా కట్ చేసి మీరు చూడండి. నేను పెట్టిన కొలతలతోటి ఎక్సలెంట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అయితే. ఇది ఎంత మంచి రౌండ్గా అయితే తిరిగిందో మన ఫ్రంట్ పార్ట్గా అంత నీట్గా కూర్చుంటుంది, అంత రౌండ్గా తిరిగి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. క్రాస్ కటింగ్ కంటే ప్రిన్సెస్ కటింగ్ బాగా సెట్ అయిపోతాయి బ్లౌజెస్ అయితే. నిన్న ఒక మనదే ఫాలో అవుతుందంట ఆమె, మొత్తం చెప్తుంది, పెట్టిందిగా, మెసేజ్ పెట్టిందిగా. అవునా, చూడలేదురా. అంటే రిప్లై ఇస్తున్నా కానీ ఏమని పెట్టింది అంటే వర్కర్స్కి ఎంత ఇస్తున్నారు, నేను మొత్తం మిమ్మల్ని ఫాలో అవుతున్నా అని చెప్పి అడుగుతుంది కదా. మా వర్కర్స్ అంటే వేర్లేండి, మా అంటే అంటే ఎప్పటి నుంచో నా దగ్గర ఉన్నారు కాబట్టి మాది ఏముండదండి, కొంచెం మేము చూసుకొని నేర్చుకుంటాము అంతే కదా. అంటే బయట మీ వీళ్ళ దగ్గర ఈ వర్కర్స్ దగ్గర ఇంత ఉంది, మీ షాప్లో ఎంత ఉందని ఏం చూసుకోము. మేము పెంచేదాన్ని బట్టి పర్సంటేజ్ లాగా పెంచుకొని అయితే సాలరీలు అయితే తీసుకుంటాము. అంతే కదా రాజేశ్వరి.
ఇలా వేస్ట్ కాకుండా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇది మినిమం ఒక 650 మీటర్ ఉంటుంది దాని. అవును, 650 మీటర్ ఉన్నది. వాళ్ళు మీటర్ తెచ్చుకున్నారు అనుకో 650 అవుతుంది. 80 సెంటీమీటర్లో మనం బ్లౌజ్ కుడతాం అనుకోండి, వాళ్ళకి కొంచెం తక్కువ పడుతుంది. అందుకే 80 సెంటీమీటర్లు తెచ్చినా కానీ బ్లౌజ్ తీసేటట్టు అయితే ఉండాలి. ఈరోజు పస్తాల వాళ్ళది ఫంక్షన్, చూడాలి వాళ్ళ రివ్యూ ఎట్లా ఉంటుందో. కానీ ఆ ఫంక్షన్ అమ్మాయి వాళ్ళ మదర్ వేసుకుందంట బ్లౌజ్, బాగుందంట. ఒక బాగుంది కదా అని చెప్పబోయిందంట. నాకు మిషన్ నేర్పిన పిన్ని వాళ్ళని వాళ్ళ బ్లౌజులు పంపించింది అన్నట్టు. ఇక్కడ మా బిడ్డ వేస్తుంది, అక్కడ ఆమెనే కుడుతుంది అని చెప్పేసి ఆమెకు టైం లేదనేసి ఇక్కడ పంపించింది. మనం అవి కుట్టి పంపించినాం కదా. ఈ బ్లౌజ్ అయితే అయిపోయింది. బ్లౌజ్ కటింగ్ అయితే చూసిరు కదా. నెక్స్ట్ అయితే ఇంకా వేరే కంటిన్యూ చేద్దాము. ఏం చేస్తున్నావు? కట్ వర్క్ కట్ చేస్తున్నా కదా. హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్, ఫ్రంట్కి బోట్ నెక్ షేప్లో అయితే కట్ వర్క్ ఇచ్చినాం కదా. హ్యాండ్స్కి కట్ వర్క్ ఇస్తే కొంచెం నీట్గా అనిపిస్తుంది. మరి పైపింగ్ అయితే కొంచెం సింపుల్ అనిపిస్తుంది కదా ఫ్యాన్సీ సారీస్కి. అందుకే కట్ వర్క్ అయితే కట్ చేస్తున్నాను. అయినా ఇప్పుడు కట్ వర్క్ ఫ్యాషన్ అయినాక అందరు కట్ వర్కే అడుగుతున్నారు కదా. కట్ వర్క్ పెట్టబడికి చాలా రోజులు అయింది, కానీ ఇంకా ఎప్పటికైనా ఇది ఓల్డ్ మోడల్ అనిపించదు అన్నట్టు. పైపింగ్ అయినా ఎప్పటికైనా ఓల్డ్ కాదు కదా. దీనికి కొలతలు ఏముండవు, జస్ట్ మనం ఏదైనా హ్యాండ్ తోటే అంతే. ఒకటి ఎంత ఈక్వల్గా వచ్చింది చూడు, అన్నీ ఒకటే ఇలాగా. ఇదైతే అయిపోయింది. బ్యాక్ కట్ చేసిన చేయలే కదా. బ్యాక్ కట్ చేసేసిన. కట్ వర్క్ చేసినావా? హ్యాండ్స్కి వచ్చేసి బ్యాక్ ఒకటి అక్క పెట్టాలి కదా రాజేశ్వరి. పైపింగ్ వేసి ఇవ్వనా? వేసిన. ఇది బ్యాక్ అయితే బోట్ నెక్ షేప్లో. ఇంకా నేను ఈ షేప్ అయితే పెడుతున్నాను చూడు ధన. దీనికైతే లైనింగ్ అయితే ఎక్స్ట్రా అతకబెట్టే స్క్వీజింగ్ అయితే లైనింగ్ అతకబెట్టేసుకొని మనం ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ మొత్తం ఎమ్మింగ్ పట్టికి అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తాం కదా. ఇది ఇట్లయితేనే నీట్గా ఉంటుంది, స్టిక్గా వస్తుంది. కంపల్సరీ ఇంకా డిజైన్ బ్లౌజులు అంటేనే క్వీజింగ్. ఇంకొకప్పుడు అయితే ప్యాటర్న్ బ్లౌజులు కుడుతుండే మనం. ఆ ప్యాటర్న్ బ్లౌజులు ఏమో కానీ క్వీజింగ్ ఖరాబ్ అయ్యేది. లేసులు దసరా వచ్చిందంటే చాలు ప్యాటర్న్. ఎవరు చూడు వచ్చి ప్యాటర్న్ 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 చుక్కలు చూసేది మనం, చూసేది. నిద్ర లేక. మరి దసరా వస్తుందంటే భయం అయ్యేది. ఇప్పుడు ఏం లేదు అట్లా. లేదమ్మా, ఇప్పుడు పెట్టమన్నా పెట్టమ్మా అట్లాంటివి. ఇదైతే డోరీ వచ్చేటట్టు దాని బ్యాక్ సైడ్ డోరీ వచ్చేటట్టు కొంచెం షోల్డర్ బ్రాడ్ ఉంది అయితే అందుకే డోరీ వచ్చేటట్టు అయితే పెడుతున్నా. మన దగ్గర పిన్స్ లేవదనా. ఓనీ పిన్స్ ఎక్కడ పోతున్నాయి? నేను ఇప్పుడు మంగమ్మకు సెట్ చేసేస్తే మంగమ్మకు దగ్గరికి పోయినాయి, అటు రాజేశ్వరి దగ్గర ఉన్నాయి. ఏమవుతాయి పిన్ని పెట్టి అయితే పైపింగ్ అయితే వేసుకొస్తున్నాను చూడు. కట్ వర్క్ ఇలా అయితే లేపుకుంటా, మిషన్ పాదం లేపుకుంటా వేసుకుంటూ రావాలి. అయితే వచ్చింది కదా, అయిపోయింది. ఇంకా ఏదైతే అయిపోయింది కట్ వర్క్ పల్టా వేయించడము.
దీనైతే కట్ చేసుకొని నీట్గా పల్టా చేసుకొని ఐరన్ అయితే చేసుకోవాలి. మధ్యలో ఒక చిన్న కటింగ్ ఇచ్చేసి ఇంకా ఎక్స్ట్రా పీస్ అంతా ఇలా కట్ చేసుకుంటూ రావాలి. మనకి పాదం మందం స్టిచ్చెస్ మందం అయితే క్లాత్ అయితే ఉంచుకోవాలి. చూసారు ఎంత నీట్గా వచ్చినాయో. నేనైతే ఏ క్యాప్ గిన వాడకు, కొంతమంది క్యాప్స్ వాడి కట్ చేస్తుంటారు కదా, నేను క్యాప్ గిన ఏది వాడను. ఇంత ఏ కట్ వర్క్ అయినా సరే నేను ఇలానే కట్ చేస్తాను. ఎంత పెద్ద కట్ వర్క్ అయినా సరే. కొన్ని లంగాలకైతే 5-6 మీటర్స్ ఉంటుంది. ఆ గేరకు మొత్తం కట్ వర్క్ కట్ చేయాలి. అది గిన నేను జస్ట్ ఇలానే కట్ చేస్తాను. ఎన్ని పీసెస్ వచ్చినా సరే ఇలానే ఈక్వల్గా కట్ చేసి అయితే కుడుతుంటాము. ఇక్కడికైతే దగ్గరకైతే ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కచ్చికాయ ఇచ్చుకోవాలి. ఇది కట్ చేసేయాలి కదా ఇది. ఈ కత్తెర పోయింది ఎందుకు తొందరగా? స్టోన్స్ కట్ చేయడం వలన. స్టోన్స్ ఒకటి ఏదో స్టోన్ ఉండేగా బాగా. మిర్రర్స్ ఆల్ట్రేషన్ బ్లౌజ్. అందుకని నా కత్తెరతో కట్ చేయలేదమ్మా. అంటే మంగమ్మ కత్తెర ఖరాబ్ కావాలని కట్ చేయలే. నాది కత్తెర ఎట్లా కటింగ్కి ఎక్కువ యూజ్ అవుతుంది కదా. మొత్తం అయిపోయినాకనైతే కట్ వర్క్ మొత్తం ఇలా పల్టా చేసుకోవాలి. ఒక్కసారి నీట్గా ఐరన్ చేసుకున్నాం అనుకో నీట్గా అనిపిస్తుంది. రాజేశ్వరి ఒక్కసారి ఐరన్ చేసి ఇచ్చేస్తావా? దీనిపైన చేయలే. ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది నీట్గా. ఇక్కడ మాత్రం పైపింగ్ గిన్న లోపల పైపింగ్. ఇది కట్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలాంటి కటింగ్స్ ఫిట్టింగ్స్ ఇంకా కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాళ్ళు ఎవరైనా టైలర్స్ ఉన్నా కానీ చెప్పండి, మన దగ్గర వీడియోస్ బాగుంటాయి, కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ ఉంటాయి, చూసి నేర్చుకోమని చెప్పండి. ఎందుకంటే ఇది బాగుపడే విషయం కదా. చూసి నేర్చుకున్నారనుకోండి మీకు యూజ్ అవుతుంది. ఏ పనైనా సరే ఎప్పుడు నేర్చుకుని ఉన్నాం అనుకోండి లైఫ్లో ఒకసారైనా మనకి యూజ్ అవుతుంది అది. అందుకే నేర్చుకోవడం అయితే మరవకుండా నేర్చుకోండి. ఇలాంటివి అయితే ఎక్కువ మన ఛానల్ అయితే టైలర్స్ చూస్తున్నారు కాబట్టి టైలర్స్కి యూజ్ అవుతుంది కాబట్టి ఓకేనా. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉంది, ప్యాటర్న్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే బాయ్.